హలో కామిక్ ఫ్యాన్స్ అండ్ మార్వెల్ లవర్స్. నేను మీ కృష్ణ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాటిక్ కామిక్ వర్స్. ఈ వీడియోలో మనం రాబర్ట్ డౌనీ జూనియర్స్ ఐరన్ మ్యాన్ అండ్ టోబీ మెగ్వైర్స్ స్పైడర్ మ్యాన్ ఎంసీయూలోకి ఎలా రిటర్న్ అవ్వబోతున్నారో డిస్కస్ చేద్దాం. డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీతో వుల్వరిన్ రిటర్న్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లోగన్ మూవీలో వుల్వరిన్ క్యారెక్టర్కి మంచి సెండ్ ఆఫ్ ఇచ్చారు అండ్ ఎవ్రీవన్ లైక్డ్ ఇట్. బట్ వుల్వరిన్ లాంటి మంచి క్యారెక్టర్ని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తే చాలా బాగుంటుందని రాయన్ రెనాల్డ్స్ అండ్ హ్యూ జాక్మెన్ అనుకున్నారు. లోగన్ మూవీలో వుల్వరిన్ డెత్ని అండూ చేయట్లేదు, బట్ ఒక కొత్త వుల్వరిన్ వేరియంట్ని డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో తీసుకొస్తున్నారు. రీసెంట్లీ కొద్ది రోజులుగా ఒక న్యూస్ అయితే ట్విట్టర్లో వైరల్ అవుతుంది. అదేంటంటే హ్యూ జాక్మెన్ అతను వుల్వరిన్గా ఎంసీయూలోకి రిటర్న్ రావాలంటే రాబర్ట్ డౌనీ జూనియర్స్ ఐరన్ మ్యాన్ అండ్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్తో వుల్వరిన్ ఇంటరాక్షన్ ఉండాలని కండిషన్ అయితే పెట్టాడంట. ఇది జస్ట్ రూమరే, ఎంతవరకు ఇది నిజము అని క్లియర్గా అయితే న్యూస్ లేదు. బట్ వుల్వరిన్, ఐరన్ మ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ ముగ్గురు ఇంటరాక్షన్ ఎవరు మాత్రం వద్దనుకుంటారు? ఫ్యాన్స్కి ఏదో ఒక పెద్ద డ్రీమ్ కమ్ ట్రూ లాంటి మూమెంట్లా ఉండిపోతుంది అలా జరిగితే. దీంట్లో నాకు అర్థమయ్యింది ఏంటంటే హ్యూ జాక్మెన్ అలా కండిషన్ అయితే పెట్టుండడు, బట్ కెవిన్ ఫైగీయే అలా ఒక ప్రపోజల్ అయితే ఇచ్చుంటాడని అనుకుంటున్నా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఫర్ మూమెంట్. కెవిన్ ఫైగీ ఎంత జీనియస్ మైండెడో అందరికీ తెలిసిందే. సిన్స్ సీక్రెట్ వార్స్ మూవీలో వేరియస్ నెంబర్ ఆఫ్ గ్యాంగ్ వేరియంట్స్ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వేరియస్ టీమ్స్ అండ్ లీడర్స్ అయితే కావాలి కౌన్సిల్ ఆఫ్ గ్యాంగ్ని డిఫీట్ చేయడానికి. ఇంకా ఇంతకన్నా పెద్ద ఆపర్చునిటీ ఏముంటుంది వుల్వరిన్, ఐరన్ మ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ ఇంటరాక్ట్ అవ్వడానికి? రాబర్ట్ డౌనీ జూనియర్స్ ఐరన్ మ్యాన్ని చూస్తాం, బట్ ఈ ఐరన్ మ్యాన్ వేరే యూనివర్స్ వేరియంట్లో ఉండబోతున్నాడు. మన యూనివర్స్లో టామ్ హోలండ్ స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ని ఎలా కోల్పోయాడో సేమ్ అలానే ఈ ఐరన్ మ్యాన్ వేరియంట్ వాళ్ళ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్ని కోల్పోయి ఉంటాడు. మన యూనివర్స్ స్పైడర్ మ్యాన్ అండ్ ఆ యూనివర్స్ ఐరన్ మ్యాన్ వీళ్ళ ఇద్దరి ఇంటరాక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ వినో స్పైడర్ మ్యాన్ అండ్ ఐరన్ మ్యాన్కి మధ్యలో ఆ ఎమోషనల్ బాండింగ్ ఎలాంటిదో. ఈ రూమర్ నిజమైతే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఎపిక్ సీన్స్ ఇన్ ద మార్వెల్ హిస్టరీ. దీంతో పాటు ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ వేరియంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ ఈవెన్ ఫైట్ చేయడం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ డెడ్పూల్ వర్సెస్ స్పైడర్ మ్యాన్, వుల్వరిన్ వర్సెస్ స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వర్సెస్ వుల్వరిన్ ఇలా ఉండొచ్చు. నెక్స్ట్ రూమర్ అయితే టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ గురించి. అందరికీ ఓల్డ్ స్పైడర్ మ్యాన్ మూవీస్లో శాండ్ మ్యాన్ తెలిసే ఉంటాడు. అయితే ఒక ఇంటర్వ్యూయర్ అతన్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో టోబీ మెగ్వైర్ని చూసాం, మళ్ళీ శాండ్ మ్యాన్లో చూడవచ్చా అని అడిగారు. అయితే అతను ఐఎమ్ టూ ఓల్డ్ ఫర్ దట్ నౌ అని చెప్పాడు. అంతేకాకుండా మేబీ టోబీ అండ్ శామ్ రైమీ కలిసి స్పైడర్ మ్యాన్ 4 చేయొచ్చు అని చిన్న హింట్ అయితే ఇచ్చాడనమాట. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీలో ల్యాబ్ సీన్లో టోబీ అండ్ గార్ఫీల్డ్ ఇద్దరు ఎంజే గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు గార్ఫీల్డ్ టోబీని ఎంజే గురించి అడిగితే ఇట్స్ కాంప్లికేటెడ్ బట్ వి మేడ్ ఇట్ వర్క్ అంటాడు. సో దీన్ని బట్టి చూస్తే టోబీ అండ్ ఎంజే ఇద్దరు పెళ్లి చేసుకుంటారనమాట. అండ్ మేబీ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో టోబీ అండ్ ఎంజే డాటర్ మేడే పార్కర్ని కూడా చూడొచ్చు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో టోబీ ఎంట్రీని డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే టోబీ అతని డ్రెస్ కింద రెడీగా స్పైడర్ మ్యాన్ సూట్ని వేసుకొని ఉంటాడు. జస్ట్ ఇన్ కేస్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా స్పైడర్ మ్యాన్లా చేంజ్ అవ్వడానికి అనమాట. దీన్ని బట్టి అండ్ గార్ఫీల్డ్తో ఎంజే గురించి చెప్పిన దాన్ని చూస్తే టోబీ ఇంకా సర్వైవల్ కోసం అయితే కష్టపడటం లేదు. అతనికి మ్యారేజ్ అయిపోయి లైఫ్లో సెటిల్ అయిపోయి సిటీని సేవ్ చేస్తుంటాడని అర్థమవుతుంది. డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్తో శామ్ రైమీ అండ్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్తో టోబీ రిటర్న్ అవ్వడం చూసాం. హోప్ఫుల్లీ వీళ్ళిద్దరూ కలిసి స్పైడర్ మ్యాన్ 4 మూవీ చేస్తే ఫ్యాన్స్కి మాత్రం పండగే. సో ఇలా డెఫినెట్లీ రాబర్ట్ డౌనీ జూనియర్స్ ఐరన్ మ్యాన్ అండ్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ని సీక్రెట్ వార్స్ మూవీలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఈ మూవీ చాలా ఓల్డ్ క్యారెక్టర్స్కి సెండ్ ఆఫ్ ఇవ్వబోతుంది. సో ఇంతకన్నా గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చే ఛాన్స్ మార్వెల్కి ఇంకొకటి ఉండదు. ఇంకో వేలో చూసుకుంటే సీక్రెట్ వార్స్తో కెవిన్ ఫైగీకి కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. బికాజ్ కెవిన్ ఫైగీ సిన్స్ ఎక్స్మెన్ మూవీస్ నుంచి ఉన్నాడనమాట మార్వెల్ స్టూడియోస్లో వర్క్ చేస్తూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మూవీస్ అండ్ సిరీస్ని లీడ్ చేశాడు. సో ఈ మూవీ కెవిన్ ఫైగీకి అండ్ ఓన్ క్యారెక్టర్స్కి కూడా సెండ్ ఆఫ్లో ఉండబోతుంది. అండ్ దీని తర్వాత అవెంజర్స్ సాఫ్ట్ రీబూట్ అయితే చేయబోతున్నారు మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు. సో కొత్త అవెంజర్స్, కొత్త టీమ్ అండ్ కొత్త క్యారెక్టర్స్. ఇది మరి వాళ్ళ న్యూస్ అయితే.
ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వుల్వరిన్, ఐరన్ మ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ ఇంటరాక్షన్ గురించి మీకు ఎలా అనిపించిందో అండ్ సీక్రెట్ వార్స్లో ఎవరి కోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. ఫైనల్లీ మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.